మాఘపురాణము 6వ అధ్యాయము. కప్పరూపమును విడిచిన స్త్రీ పూర్వకథ. హఠాత్తుగా చెట్టు తొరలోంచి కిందపడి కప్ప స్త్రీగా మారటాన్ని చూసినటువంటి గౌతమ మహర్షి ఆశ్చర్యానికి గురయ్యి ఆ స్త్రీని, ఎవరివమ్మ, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావని అడుగుతాడు. దానికి ఆ స్త్రీ తన వృత్తాంతాన్ని చెప్పడం మొదలు పెడుతుంది. మునిశ్రేష్ఠ, నా వృత్తాంతాన్ని తెలియచేస్తాను, కావున ఆలకింపుము. నా జన్మస్థానము గోదావరి నది సమీపమందున్న ఒక కుగ్రామము. నా తండ్రి పేరు హరిశర్మ, నా పేరు మంజుల. నన్ను నా తండ్రి కావేరీ తీరవాసియకు జ్ఞానానందు అనువానికి ఇచ్చి వివాహం చేశాడు. అతడు దైవభక్తుడు, జ్ఞాని, నిగర్వి. మాకు వివాహమైన వెంటనే అతని వెంట కాపురమునకు వెళ్ళినాను. మరికొన్నాళ్లకు మాఘమాసం ప్రవేశించింది. ఒకనాడు నా భర్త సఖి, మాఘమాసం ప్రవేశించింది, ఈ నెల చాలా పవిత్రమైన నెల కాబట్టి నేను నా చిన్నతనము నుండి ప్రతి సంవత్సరము మాఘ స్నానములు చేయుచున్నాను. నీవు నా భార్యవు కావున నీవును ఈ మాఘమాసమంతయు ఈ కావేరీ నదిలో స్నానమాచరింపుము. ప్రతిదినము ప్రాతకాలమున నిద్రలేచి కాలకృత్యములు తీర్చుకొను సమయం వరకు తెల్లవారి సూర్యోదయమున సూర్యుడు ఉదయించిన వెంటనే నదికి పోయి నదిలో స్నానము చేయుదము. ప్రభాత సూర్యునికి నమస్కరించిన తర్వాత నది ఒడ్డున విష్ణువు యొక్క చిత్రపటమును పెట్టి పువ్వులతోనూ మంచి గంధము, అగరు, ధూప దీపములతో పూజించి స్వామికి ఖండ చక్కెర, పటికి బెల్లము నైవేద్యం ఇచ్చి నమస్కరింతము. తర్వాత తులసి తీర్థము లోనికి పుచ్చుకొందము. మన కుటీరమునకు వచ్చి మాఘపురాణమును రోజుకొక అధ్యాయం చొప్పున పఠింతుము. దీనివలన మనకు చాలా ఫలము కలుగును. నీ 5వ తనము చల్లగా ఉండును అని హితబోధ చేశాను. నేను అతని మాటలు వినిపించుకోక రుసరుసలాడి అతనిని నీచముగా చూసి తిని. నా భర్త చాలా శాంత స్వభావుడు అయినను నేను హద్దుమీరి మాటలాడుడిచే అతనికి కోపం వచ్చి, ఓసి మూర్ఖురాల, నా ఇంటికి వచ్చి నా వంశమును ఉద్ధరిస్తావని అనుకున్నాను. ఇంత దైవ ద్వేషునివని నాకు తెలీదు. నీవిక నాతో ఉండతగవు. మాఘమాస వ్రతము నీకింత నీచముగా కనిపించినదా? అదియే నీ పాపమునకు నిన్ను శిక్షించును. కానీ మగని మాటలకు మారాడిన ఫలితముగా కృష్ణానది తీరముందున్న రావి చెట్టు తొర్రలో మండూకమై పడి ఉండువుగాక అని నన్ను శపించెను. వారి సింహగర్జనకు వణికిపోతిని, వారి శాపమునకు భయపడిపోతిని, వారి రౌద్రాకారము చూసి హడలిపోతిని. నాకు జ్ఞానోదయము కలిగినది. కప్పరూపము వీడి స్త్రీ రూపము దాల్చిన ఆ వనిత గౌతమ మహర్షికి తన శాప వృత్తాంతమును చెప్తోంది. నన్ను కోపంతో శపించిన నా భర్త యొక్క సింహగర్జనకు వణికిపోతిని, వారి శాపమునకు భయపడిపోతిని, వారి రౌద్రాకారం చూడజాలకపోతిని. నాకు జ్ఞానోదయం కలిగినది. నా తప్పు నేను తెలుసుకున్నాను. అయ్యో, ఎంతటి మూర్ఖంగా ప్రవర్తించితిని అని పశ్చాత్తాపం కలిగినది. వెంటనే నా భర్త యొక్క 2 పాదములు పట్టుకొని, నాకు ఈ శాపము ఎట్లు పోవును, మరలా నిన్నెట్లా కలుసుకొందును, నాకు ప్రాయశ్చిత్తము లేదా అని పరిపరి విధాల ప్రార్థించగా నా భర్త కొంత తడవులో ఆలోచించి ఒక గడువు పెట్టాను. అది ఏమనగా, గౌతమ మహర్షి గోదావరి తీరమందున్న తన ఆశ్రమం నుండి ఉత్తర దేశ యాత్రలు చేయటానికి బయలుదేరి తిరిగి మాఘశుద్ధ దశమి నాటికి కృష్ణానది స్నానము చేయుటకు వచ్చేదరు. అలాంటి సమయంలో నీవు వారిని దర్శించిన ఎడల ఆ మహర్షి ప్రభావం వల్ల నీకు నిజరూపము కలుగును అని చెప్పుచుండగానే నేను కప్పరూపము దాల్చితిని. నా భర్త కూడా నా మూర్ఖత్వమునకు విచారించెను. నేను కప్పరూపంతో గెంతుకుంటూ కొన్ని దినాలకు కృష్ణానదీ తీరమందున్న ఈ రావి చెట్టు తొర్రలో నివాసం ఏర్పరచుకొని జీవించుచు మీ రాక కోసం ఎదురుచూచుచుంటిని. ఇది జరిగి ఎంతకాలమైనదో నాకు తెలియదు అని తన వృత్తాంతమును గౌతమునకు తెలియజేశాను. అమ్మాయి, భయపడకము. నీకు ఈ శాపము కలిగి 1000 ఏండ్లు పైగా అయినది. ఇంతకాలము నీవు అనేక కష్టములు పడి జీవించినావు. నీ భర్తయ్యును ఏకాంతముగా చాలా కాలము జీవించి హరినామ సంకీర్తనలు చేయుచు మృత్యుడయ్యను. ఇప్పుడు అతడు వైకుంఠములో ఉన్నాడు. నీవు నీ పతి మాటలు విననందున ఎంత కష్టపడినావో తెలిసినది కదా. మాఘమాస ప్రభావము అసామాన్యమైనది. సకల సౌభాగ్యములు, పుత్ర సంతతి, ఆరోగ్యము కలుగుటయే కాక మోక్ష సాధనము కూడా. నీకి మాఘమాస వ్రతము మించిన మరి ఒక
వ్రతము లేదు. విష్ణుమూర్తికి ప్రీతి అయినది ఈ వ్రతము. భర్త దూరదృష్టి గల జ్ఞాని. అతని గుణగణాలకు అందరూ సంతోషించేటివారు. నిన్ను పెండ్లి ఆడిన తర్వాత తన వంశాభివృద్ధి చేసుకునవలెనని ఆశతో ఉండేవాడు. కానీ నీ వలన అతని ఆశలన్నీ నిరాశలైపోయినవి. నీ మూర్ఖత్వం వల్ల నీ భర్తకు కోపం కలిగి నిన్ను శపించవలసి వచ్చింది. నిన్ను నీళ్లలో స్నానము చేయమన్నాడు, నీవు చేయనన్నావు. అందువల్ల నీకు నీరు దొరకకుండా చెట్టు తొర్రలో జీవించమని శపించాడు. ఈ దినమున దైవ నిర్ణయం చే నీవు నా సమక్షంలో పడినందున నీ భర్త శాపం ప్రకారం మరల నీ నిజరూపమును పొందగలిగినావు. ఇప్పటికైనా తెలిసినదా? భక్తి శ్రద్ధలతో మాఘపురాణము వినటం వల్ల మోక్షప్రాప్తి కలుగును అని గౌతమ మహర్షి ఆ వనితతో చెప్పినట్లుగా మహేశ్వరుడు పార్వతితో ఈ కథను వివరిస్తాడు. రేపు 7వ అధ్యాయంతో మళ్ళీ మీ ముందరకు వస్తా. అంతవరకు సెలవు.